ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 13వ వచనములో చివరి మాట, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? ఏదో ఒక కార్యమును గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ కార్యము ఎందుకు నెరవేరడం లేదు? ఈ కార్యము ఎందుకు జరగడం లేదు? నాకు జరిగే మేలును ఎవరో అడ్డుకుంటూ ఉన్నారు. నాకు విరోధులైన వారు ఈ కార్యమును జరగనీయకుండా చూస్తున్నారని నీవు మనసులో వేదన పడుచున్నావా? దేవుడు చేయగలిగిన కార్యమును, దేవుడు చేసే కార్యమును ఈ భూప్రపంచమంతటి మీద ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. దానినే ఈ దినము దేవుడు మీకు వాగ్దానముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? దేవుడు కార్యము చేసినప్పుడు దానిని తిప్పివేయగలిగిన వాడు ఎవడు కూడా ఈ లోకములో లేడు, పుట్టడు, పుట్టబోడు. ఆయన చేయబోయే కార్యమును ఎట్టి మనుషుడైనను త్రిప్పివేయలేడు. వాటిని దిశను అతడు మార్చలేడు. ఎందుకంటే చేయువాడు ఆయనే. ఆయన కార్యమును చేయగా ఎవ్వరు కూడా త్రిప్పివేయలేరు. నీ జీవితంలో నీ కార్యమును ఎవ్వరు కూడా అడ్డుకోలేదు. ఇదిగో దేవుడు నీ కార్యమును నెరవేర్చడానికి నీ దగ్గరికి సమీపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేశంలో ఒకసారి కరువు కలిగింది. ఆ కరువుకి దేవుని ప్రజలు బహుగా అల్లాడిపోయారు. దైవజనుడి చేత దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో రేపు ఈ కరువును నేను తీసివేయబోతున్నాను. ఒక మానిక సన్నని గోధుమ పిండి ₹1 అమ్మబడును అని దేవుడు చెప్పాడు. దేవుని మాటను సందేహించే మనుషుడు ఒకడు అక్కడ ఉండి వాడు ఏమన్నాడంటే, దేవుడు ఆకాశమందు కిటికీలు తెరచిన అలాగు చేయునా, అలాగు జరుగునా అని వాడన్నాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, దానిని నీవు కనులారా చూస్తావు, కానీ దానిని నీవు తినవు అని అన్నాడు. వాస్తవికంగా అలాగనే జరిగింది. ఆ సన్నని పిండిని అమ్మేటప్పుడు జనులు రాజకోట ద్వారముల దగ్గర బారులు తీరి తొక్కిసలాట జరిగింది. ఆ అధికారి ఆ దినము అక్కడే భద్రత కొరకై ఆ అధికారిని నియమించారు కనుక జనుల తొక్కిసలాటలో వాడు చచ్చిపోయాడు. వాడు కనులారా చూశాడు, కానీ దేవుని యొక్క అద్భుతపు ఆ పిండిలో ఉన్న రొట్టెను వాడు తినలేకపోయాడు. ఆ పిండితో చేయబడిన రొట్టెను వాడు తినలేకపోయినాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన నీ పక్షమున కార్యము చేయబోతున్నాడు. దానిని భూమి మీద త్రిప్పివేయగలిగిన వారు ఎవరూ లేదు. ఇంతవరకు కరువుతో బాధపడుతున్నావా? ఇంతవరకు వ్యాధితో బాధపడుతున్నావా? ఇంతవరకు నీ పిల్లల జీవితంలో శుభకార్యములు జరగలేదని వేదన పడుతున్నావా? ఈ దినము దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. యెహోవా కార్యమును చేయగా త్రిప్పివేయవాడెవడు? ఆయన కార్యము చేయబోతున్నాడు. దానిని ఎవరు త్రిప్పివేయలేరు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మీరు కార్యము చేయబోతున్నారని నీ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. వారి కార్యములను నెరవేర్చమని, వారి దుఃఖమును సంతోషంగా మార్చమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.